ఇప్పుడు మీరు 9 డిమాండ్లతో ప్రభుత్వం ముందు ఉంచి మీరు పోరాడుతున్నారు. ప్రధానంగా 11,500 రూపాయలున్న వేతనాన్ని అంగన్వాడీ టీచర్కి ఎస్ 26,000 చేయాలని, 7,000 రూపాయలున్న హెల్పర్కి ఉన్న జీతాన్ని 20,000 చేయాలని. ఇది ప్రధానమైన డిమాండ్. ఇంకా మిగిలిన డిమాండ్లు ఏవేవి ఉన్నాయి? ఇప్పుడు గ్రాడ్యుటీ అన్నారు. మినీలు అట్లనే హెల్పర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సగం మంది హెల్పర్లు ఉన్నారు. దాదాపు 48,700 హెల్పర్లు. ఈ హెల్పర్లకు సంబంధించి ఇది 1,04,000 మందిలో 48,000 మంది హెల్పర్లు ఉన్నారు. హెల్పర్లకు సంబంధించి ఎవరైతే ఆ సెంటర్లో వీళ్ళు ఏం చేస్తుంటారు? హెల్పర్లు ఈరోజు చాలా కీలకమైన పని. అంగన్వాడీ ఫ్రీ స్కూల్ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్కి తీసుకురావటం, ఆ పిల్లలకి ఆహారం వంట చేసి పెట్టడం, వండిన అన్నాన్ని మళ్ళీ ఆ పిల్లలకి పెట్టడం, ఆ పిల్లలకి ఆ గిన్నెలు అవన్నీ క్లీన్ చేయటం, అట్లనే వాళ్ళకి నిద్ర వస్తే వాళ్ళకి నిద్ర వచ్చటం. అంటే 2 గంటల నుంచి వాళ్ళకి రెస్ట్ సమయం ఉండిద్ది. అంటే 9ంటికి వచ్చిన పిల్లోడు, 3 సంవత్సరాల పిల్లోడు సాయంత్రం 4 దాకా కంటిన్యూగా ఉండలేడు. అందుకని ఆ టైంలో వాళ్ళకి 1, 2 కూడా పాసులు ఇవన్నీ కూడా హెల్పర్ ఆయమ్మే అటువంటి సర్వీసులు అందిస్తుంది. అలానే 4 గంటల తర్వాత వాళ్ళని తీసుకెళ్లి తల్లికి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పి రావటం. అంటే ఈరోజు 2 పిల్లల్ని, సొంత పిల్లల్ని పెంచుకోవటానికే చాలా కష్టపడుతున్నాం. ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్లో 10 మంది, 15 మంది, 7 మంది పిల్లలు ఉంటున్నారు. ఆ పిల్లలందరినీ ఆలనా పాలనా చూసి తల్లి తర్వాత తల్లిలాగా ఈరోజు ఆయమ్మ పనిచేస్తుంది. ఇటువంటి ఆయమ్మలకి కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఒకటి. రెండోది, హెల్పర్లకి ప్రమోషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక జీవో ఉంది. అంటే హెల్పర్లు కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ సెంటర్ కనుక అక్కడ ఖాళీ అయితే వర్కర్ ప్రమోషన్ హెల్పర్లకు ఇవ్వాలి అనేది జీవో ఉంది. ఈ జీవోను కూడా ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేయకుండా చాలా చోట్ల హెల్పర్లు అమలు చేయకుండా ఇప్పుడు కొత్తగా ఎక్కడైనా వర్కరు అక్కడ రిటైర్డ్ అయినా లేకపోతే ఏదైనా ఖాళీ అయినా వాళ్ళు ఏదైనా మానుకున్నా ఆ పోస్టుల్లో హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, వర్కర్గా ప్రమోషన్ ఇవ్వాలి వీళ్ళకి. అప్పుడు అదనంగా వాళ్ళకి శాలరీ పెరగడానికి క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి. క్వాలిఫికేషన్ ఉన్నా కూడా కొన్ని చోట్ల అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు మా వాళ్ళని పెట్టుకోవాలి అనే పేరుతోటి ఆ హెల్పర్లకు అన్యాయం చేస్తున్నారు. చాలా చోట్ల హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా రాజకీయ నాయకులు అడ్డుకుంటా ఉన్నారు. మేము కోరుకునేది ఏమిటంటే ఈ సందర్భంగా హెల్పర్ల ప్రమోషన్కి కొన్ని గైడ్ లైన్స్ రూపొందించండి అని చెప్తున్నాం. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు వస్తుంటే సేమ్ సెంటర్లో నువ్వు అర్హత కాదు అని చెప్తారు. కొన్ని చోట్లనేమో సీనియారిటీ వాళ్ళకి ఇస్తాము అని చెప్తారు. కొన్ని చోట్ల ఈరోజు గ్రామం మొత్తాన్ని యూనిట్గా తీసుకొని ఇవ్వాలి అనేది. అంటే రకరకాల పద్ధతిలో ఈరోజు ప్రమోషన్లు అమలవుతున్నాయి. కొన్ని చోట్ల అసలు అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారు. అందుకని ఏదో ఒక పద్ధతి గవర్నమెంట్ వైపు నుంచి జీవో ఉన్న సక్రమంగా అమలు కావట్లేదు. అంటే రకరకాల గైడ్ లైన్స్ వచ్చినాయి. కొంతమంది హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, జీవోలో ఒక రకంగా ఉంది. 2011లో వచ్చిన జీవో ఒక రకంగా ఉంది, 2018లో ఇంకోటి ఇచ్చారు, దాన్ని ఒక రకంగా ఉంది. అందుకని ఇలాంటి రకరకాల పద్ధతిలో ఈరోజు అంగన్వాడీ హెల్పర్లు నష్టపోతున్నారు. అందుకని నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పేసి మేము 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. దానికి ఏం డబ్బులు ఖర్చు లేదు. డబ్బులు ఖర్చు లేని గైడ్ లైన్స్ రూపొందించడానికి ఏమైంది ప్రభుత్వానికి నిజంగా అంగన్వాడీల పట్ల సానుకూలంగా ఉంటే? అందుకని గైడ్ లైన్స్ రూపొందించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. చాలా సార్లు అంగీకరించారు. మా ICDS డైరెక్టర్ గారు చాలా సానుకూలంగా వెంటనే ఇస్తున్నాము అని చెప్తారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది రాలేదు ఇంతవరకు. అందుకని ఆ గైడ్ లైన్స్ రూపొందించాలనేది ఒక డిమాండ్గా మేము ఈ కాలంలో ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అలానే ఈరోజు మినీల్ది మెయిన్ వర్కర్లు మెయిన్ చేయాలనేది ప్రధాన డిమాండ్. అట్లనే ఈరోజు అంగన్వాడీల్లో చాలా మంది ఇప్పుడు పెద్ద క్యాన్సర్ లేకపోతే హార్ట్ అటాక్ లేకపోతే పెద్ద అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా కనీసం 1 నెల 2 నెలలు సెలవులు ఇస్తే జీతాలు కట్ చేసేస్తున్నారు. అంటే వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటి వరకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ లేదు. రెండోది ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా లేదు.
ఇన్సూరెన్స్ ఇప్పుడు ఈఎస్ఐ అమలు చేస్తే అంగన్వాడీలకు ఉపయోగం కదా. ఏదైనా బాగలేనప్పుడు వీళ్ళందరూ పేదవాళ్ళు, తక్కువ వేతనం వస్తుంది, చిన్న కుటుంబాలు, పెద్ద అనారోగ్యానికి గురైతే ఈరోజు చూపించుకోలేని పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా వస్తా ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వర్తించవు వీళ్ళకి. అందుకని ఈఎస్ఐ సౌకర్యం లేకపోతే మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అట్లానే మీరు చెప్పినట్టుగా ఈరోజు సంక్షేమ పథకాలు ప్రభుత్వం సూపర్ 6 పేరుతోటి అందరికి ఆరోగ్యశ్రీ వర్తించుతాం మరి అప్పుడు వాళ్ళకి. ఆరోగ్యశ్రీ వరకు అమలు చేస్తున్నారు, కానీ వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి అలా గుర్తిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అందరి వీళ్ళకి వచ్చేదేమో వేతనం తక్కువ, వీళ్ళందరూ స్కీమ్ వర్కర్లు, గౌరవ వేతనం అని చెప్పేసేమో గౌరవ వేతనం ఇస్తారు. కానీ ఆచరణలో మీరు సిఎఫ్ఎంఎస్ లో వేతనాలు తీసుకుంటున్నారు కాబట్టి మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఈ రోజు నమోదవుతా ఉంది. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి ఈ వచ్చే సంక్షేమ పథకాలు కూడా అమలు కావట్లేదు. అంగన్వాడీలు ఈరోజు విడోస్ ఉన్నారు చాలా మంది, వాళ్ళకి పెన్షన్ రావట్లా. ఈరోజు వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లలకి తల్లికి వందనం అమలు కావట్లేదు. అట్లానే ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకి విద్యా దీవెన ఉండట్లేదు. ఒకవేళ డిగ్రీలు లేకపోతే ఇంజనీరింగ్లు చదివితే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. ఈరోజు ఎవరైనా వాళ్ళ పిల్లలు కనుక పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలందరినీ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే సాధికారత సర్వేలో ఉందో దాన్ని డిలీట్ చేయాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. మేము కోరేది ఏమిటంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను గుర్తించాలి. ఎందుకంటే ఐసిడిఎస్ ఏర్పడి ఈరోజు 50 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి తప్పకుండా. ఆ సంక్షేమ పథకాలు అవసరం లేదు, ఏమి లేదు. అందుకని ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రం గుర్తించకుండా ఈరోజు సంక్షేమ పథకాలు కూడా ఆపేయటం ఉద్యోగులుగా గుర్తించట్లేదు, సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. పేరుకేమో ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సాధికార సర్వేలో పెట్టారు, కానీ సంక్షేమ పథకాలు మాత్రం అమలు కావట్లేదు. కొన్ని చోట్ల ఈ కాలంలో పదే అనేక సార్లు అనేక ఆందోళన జరిగిన తర్వాత ఇప్పుడు కొంతమందికి అమలు చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న హెల్పర్లకి, అట్లానే పట్టణాల్లో ఉన్న వర్కర్లకు కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి కొంతమందికి లిస్టులు ఈ కాలంలో ఇచ్చారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందరికి అమలు కావట్లేదు. ఈ రోజుకి కూడా గ్రామాల్లో ఉన్న వర్కర్లకు అమలు కావట్లేదు. అందుకని ఎటువంటి మినహాయింపు లేకుండా వర్కరు, హెల్పరు, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది మేము ప్రధాన డిమాండ్గా ఉంది. అందుకని దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం.